డిఫరెంట్ ఏంటండి? 100% ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 100% హామీల్ని అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిల్లలందరూ చదువుకుంటే పేదరికం అనేది పోద్ది, ఉన్నతమైన స్థితిలోకి పేదవాళ్ళందరూ రావాలంటే అది ఒక ఎడ్యుకేషన్తోనే సాధ్యపడుతుందని టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ బాగా చదువుకొని హెల్దీగా ఉంటేనే ఎడ్యుకేషన్ బాగా చదువుకోగలుగుతారు. ఆరోగ్యశ్రీకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఈ రెండు చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కిస్తాడు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. పేదవాళ్ళ జీవితం ఈవేళ రెండు జడ్డ రేవళ్ళలాగా వాళ్ళ ఫీజులు కట్టలేకపోతున్నారు, పిల్లలు చదివించుకోలేకపోతున్నారు. మరి ప్రైవేట్ కాలేజీలు అయితే డిమాండ్ చేసి డబ్బు కడితే మీరు కట్టండి, లేకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు, ఎగ్జామినేషన్స్ రాయనివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేదవాడి జీవితం, మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల జీవితాలు ఏమైపోతాయని బెంగతో ఉన్నారు. స్టూడెంట్స్ అయితే అటు ఇటు కాకుండా అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా 600 వాగ్దానాలు ఇచ్చాడు, 6 కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగా ముఖ్యమంత్రిని మళ్ళీ నేను మారాను, నేను అప్పుడు ముఖ్యమంత్రిని గాను, సూపర్ 6, సూపర్ 7 నేను ఇంప్లిమెంట్ చేస్తాను, జగన్ కన్నా బాగా పరిపాలన చేస్తానంటే ప్రజలు ఎలాగ నమ్మారంటే పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. ఆ యాంగిల్లో నమ్మారు, ఓట్లు వేశారు. మరి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడతారు. మరి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తానన్నారు కదండి, దాని మీద మీ ఉద్దేశం? వాలంటీర్సే 30,000 మంది పైచిలుక మిస్ అయిపోయారు, వాలంటీర్లు ఇతర దేశాలకు తరలించారని చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ మరి అసెంబ్లీ సాక్షిగా అవి నిరూపించలేకపోయారు. వాళ్ళ ప్రభుత్వంలోనే ఈవేళ వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తాము, ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పారు. మొత్తం ఆ వ్యవస్థనే నాశనం చేసి పడేశారు. ఒక్కళ్ళు కాదు, అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారు. యూత్కి మరి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము ఇవ్వలేని పరిస్థితుల్లో జీవన భృతి ఇస్తానన్నాడు. యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, జీవన భృతి ఇవ్వలేదు. మరి మహిళలకైతే ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా ఉచిత బస్సు కానీ 3 సిలిండర్లు కానీ ఏ ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఫ్రీ బస్సు ఏది చేయలేదు. చేయడానికి ప్రజలందరూ కూడా పొరపాటు చేసాం, మేము ఈయనకి సరైన బుద్ధి చెప్పాలా, మళ్ళీ 2019లో ఏ రకమైతే బుద్ధి చెప్పామో అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి ఈ ప్రజలు అంటే ఏంటో తెలియపరచాలని ఎదురు చూస్తున్నారు. వెయిట్ ఫర్ టైం. లోకేష్ గారు రెడ్ బుక్ తీస్తే ఏం జరుగుతుంది అంటారు? లోకేష్ గారు రెడ్ బుక్ లో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల్ని, కేడర్ని హెరాస్మెంట్ చేసి వాళ్ళందరినీ జైలుకి పంపించాలనేది కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. అదే తన రెడ్ బుక్ లో రాసుకున్నది. వాళ్ళందరినీ జైలు పంపిస్తే అది వినాశకాలే, విపరీత బుద్ధులని లోకేష్ గారికి తెలియట్లేదు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత లోకేష్ గారు చంద్రబాబు నాయుడుకి ఎలాగా వయసు అయిపోయిందని అలాగా ఆయనకి మరి అప్పటిదాకా బ్రతుకుంటాడో లేదో తెలియదు, కానీ లోకేష్ ఉంటాడు కనుక ఇంతకింత అనుభవిస్తాడు. థ్యాంక్ యూ సార్.